అనుకుంటున్నామండి చేస్తారు తొందరగా ఇక్కడ చేస్తానని ఒప్పుకున్నారు మనకు మంచి జరిగిద్ది. చేస్తున్నారు కదండి, చెప్పిన పనులన్నీ చేస్తున్నారు అన్న. ఆయన పైన అన్ని నిర్ణయం చేసుకుంటున్నాడు కాబట్టి బాగానే చేస్తాడు. అమ్మ మీ పేరేంటమ్మా? మాధవి అండి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గరలో ఉన్నారా లేరా? పర్లేదండి, బాగానే ఉంది. ఇందాక అనుకున్నామండి మేము ఈ అమరావతి తెస్తాను అన్నారు. పిల్లలు మనకు దూరంగా వెళ్ళకోకుండా ఇందాక అందరం కూర్చొని చెప్పుకుంటున్నాం. చేస్తారు బేగ కంగారు పడుతున్నారు చేయాలని. బాగుందని అనుకుంటున్నాం అమ్మా. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పిల్లలు అనేది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి ఇప్పటిక తెలంగాణ, కర్ణాటక, బెంగళూరు, చెన్నై అటుపక్క సరౌండింగ్స్కి వెళ్ళిపోతున్నారు. కానీ మన ముందుండి 10ంటికి పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం 6ంటికి వచ్చేటట్టు ఇక్కడ లేరు పిల్లలు. మరి ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? పిల్లలు ఇక్కడ ఉండేటట్టు సౌకర్యాలు వస్తాయి? అదే అనుకుంటున్నామండి చేస్తారు తొందరగా ఇక్కడ చేస్తానని ఒప్పుకున్నారు మనకు మంచి జరిగిద్ది. ఆయన వచ్చారని మేము అనుకుంటున్నాం. ఇందాక చెప్పుకున్నాం 10 మంది ఏకమైంది. పెద్దమ్మ, మరి గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మనకంటూ ఒక్క రాజధాని కూడా లేదు. 3 భాగాలుగా విభజించారు. మూడిట్లో ఏ ఒక్కడు కూడా చేయలేదు. మరి ఇప్పుడు అంటున్నారు కదా అమరావతి డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని అనేది ఏర్పడాలి అని చెప్పి. నిజంగా చేసి చూపిస్తారా చంద్రబాబు నాయుడు? అనుకుంటున్నాం మేము అందరం బాగా చేస్తారు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? అంతకుముందు సార్ ఆయన వచ్చారు కదా కొన్ని చానాట్లకి ఆయన బాగా చేశారు అని అనుకోవడం, ఆలకించడం. అంటే నాకంటే తెలియదు కదా, మనం నలుగురు చేసిన దాన్ని బట్టి తెలుసుకుంటాం కదమ్మా. మధ్యలో మళ్ళీ జగన్ గారు వచ్చారు. తర్వాత ఈయన కూడా అనుకున్నట్టుగా మేము మనకు పెన్షన్లు కూడా తెల్లారికి ముందు ఇంటికి వచ్చి లెగ్గొట్టి ఇస్తాము, మనం ఇబ్బంది పడుకోకుండా బాగానే జరుగుతున్నాం. పర్లేదు. పెన్షన్ ఇస్తున్నారా? మరి ఇస్తున్నారమ్మా. లేట్ చేస్తున్నారా, ముందు ఇస్తున్నారా? బాగానే ఇస్తున్నారమ్మా. ఇచ్చిన వాళ్ళు అబద్ధం ఆడుకోకూడదు. 4000 చేస్తా అన్నారు. మరి నిజంగానే చెప్పిన మాట మీద నిలబడి 4000 చేశాడా? 4000 ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, వచ్చిందా? వచ్చారు, తెచ్చుకున్నారు. ఎలా ఇస్తున్నారు? ఉచితంగా అంటే డబ్బులు కట్టించుకొని మీకు రిటర్న్ వేస్తున్నారా? అలాగే వేసారండి. ముందు తీసుకున్నారు, తర్వాత బ్యాంకులో వేసారంటండి వాళ్ళకి. నేను వాళ్ళ దగ్గర ఉంటాను కదండి, మనకి ఏం తెలిసేసి. మరి ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది మంచి ఆలోచన అంటావా? మంచి 3 గ్యాసులు అంటే మరి 3000 మరి మిగిలినట్టు కదా మనకి. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి. అవునమ్మా. మరి కాదు పెద్దమ్మా, ఇంతకు ముందు ఎవరైనా కూడా అసలు ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి అన్న ఆలోచించారా? లేదు. ఎవరు లేదు కదా ఇప్పుడే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఉన్నాడు, తెలుసు కదా, టీవీలో చూస్తాం కదమ్మా. మరి ఆయన తిరుగుతున్నాడు విదేశాలు, డెవలప్ చెయ్యాలి మన ఆంధ్రప్రదేశ్, పిల్లలు ఎవ్వరూ పక్క ఊర్లకి ఎటు వెళ్ళి ఉద్యోగాలు చేయకూడదని అంటున్నాడు కదా. నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా తీసుకొస్తాడని నమ్మకం ఉందా? మన పిల్లలు మన దగ్గర ఉండాలి రాసి మనకు ఉంటుంది కదమ్మా. దూరంగా వెళ్ళిపోతే ఇక్కడ మరి ముసలి మాలాంటి వాళ్ళం ఏమవుతాము? తల్లిదండ్రులు అందరూ యాస మీద ఆయన గెలిపించుకున్నారు, బాగానే చేస్తున్నారు. పర్లేదమ్మా. ఏం చెప్తావు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి? నీ సర్వీస్లో నువ్వు ఎంతో మందిని చూసుంటావు కదా నాయకుల్ని. మరి ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తావు? బాగా చేస్తున్నారని మేము సంతోషిస్తున్నాం అమ్మా. ఏదైనా పర్వాలా అమ్మా. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ సంగతులు టీవీలో చూస్తాను, నాకు పెద్దగా చదువుకోలేదు, నాకేం తెలితే. పర్లేదు, వచ్చాక వాళ్ళు బాగానే చేస్తున్నారమ్మా. ఈ ప్రభుత్వం మరి ప్రజలకు అండగానే ఉందా, దగ్గరగానే ఉందా? పర్లా. అమ్మ మీ పేరేంటమ్మా? రమణమ్మ అండి. ఓకే, ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అంటే ఏం జరుగుతుంది 6 నెలల్లో, ఏం జరిగింది మీ వరకు, ఏమంది అంటే ఏం చెప్తారు? వదల డబ్బులు వచ్చినాయండి. వదలకు అందరూ సహాయం బాగానే చేశారు, అన్ని చూసారు బాగానే. ఇంకా గ్యాస్ మనకు డబ్బులు పడినాయి, గ్యాస్ వచ్చినాయి. ఇంకా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు కదమ్మా. ఫస్ట్ గ్యాస్ సిలిండర్ మీ వరకు ఉచితంగా అందిందా? కుటుంబానికి వచ్చిందా? వచ్చింది. అదే గ్యాస్ సిలిండర్ విడిగా కొనుక్కోవాలంటే ఎంతవరకు ఉండిద్దమ్మా ఖర్చు? 850 తీసుకునేవారు. ఇప్పుడు అదే 850 మనం పే చేసి గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అకౌంట్లో పడ్డాయా? అకౌంట్లో పడ్డాయండి. ఎలా అనిపిస్తుందమ్మా? అంటే మనకి 850 రూపాయలు సేవ్ అయినట్టేనా అంటారా? ఒక గవర్నమెంట్ నుంచి మనకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల ప్రతి కుటుంబానికి అంటే వండుకొని టైంకి తినేటట్టుగా ఇలాంటి ఫెసిలిటీ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది పరిపాలన. ఓకే, ప్రీవియస్లో ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ఇలా కుటుంబానికి ఇలాంటివి ఇవ్వాలి, ఇలాంటి స్కీమ్స్ ఇవ్వాలని చెప్పి ఎవరైనా ఇచ్చారు? ఇలా గ్యాస్ సిలిండర్ కానీ కొత్తగా ఏమైనా థింక్ చేసి ప్రజలకి దగ్గరలోకి ఎవరైనా ఇచ్చారు? ఏ ముఖ్యమంత్రి అని ఈయనే చూద్దామా ఫస్ట్? ఇచ్చారండి ఎవరు. ఓకే, కమింగ్ టు ఇప్పుడు అభివృద్ధి. మన అభివృద్ధి అంటే మన రాజధాని అమరావతి. అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే పిల్లలకి భవిష్యత్తు వేరే రాష్ట్రం వెళ్ళకుండా మన కాలం ముందే పిల్లలు ఉండేటట్టుగా, పొద్దున వెళ్ళి సాయంత్రం లోపు మన ఇంటికి వచ్చేటట్టుగా అలాంటి తతంగం తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు గతంలో. మరి నిజంగా మంచి అభివృద్ధి చేసి పిల్లలు ఇక్కడే చదువుకునే ఆప్షన్ ఉండిద్ది అంటారా? ఉంటుందండి.
ఎందుకంత నమ్మకం ఏంటి? చేస్తున్నారు కానీ చెప్పిన పనులన్నీ చేస్తున్నారు అన్న. ఆయన పైన అన్నీ నిర్ణయం చేసుకుంటున్నాడు కాబట్టి బాగానే చేస్తాడు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? సినిమా నటుడు కదా, పొలిటికల్లోకి వచ్చారు కదా, అంటే రోడ్లు వేసామో లేదని చెప్పి రోడ్లు చూడడానికి వెళ్తున్నారు, ఆడవాళ్ళ మీద ఏమైనా ఇబ్బంది పెడితే నేను చూసుకుంటాను అంటున్నారు కదా, మరి ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? మరి రోడ్లు అవి చేస్తున్నారులేండి, రోడ్లు అవన్నీ కూడా బాగానే చేస్తున్నారు. తెలుస్తుంది అమ్మ మీకు? తెలుస్తున్నారు, బాగానే చేస్తున్నారు, చేశారండి. పిఠాపురం అటువైపు కూడా వేసారు, రోడ్లు అవి వేసారు. అమ్మ ఇప్పుడు మామూలుగా అందరూ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. నిజంగా ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది చాలా మందికి చాలా ఉపయోగపడుద్ది. ఆలోచన అనేది కరెక్టే అంటారా? కరెక్ట్ అండి, అది బాగానే చేస్తున్నారు. ఆయన అన్న అన్నీ చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ గ్యాస్ డబ్బులు అనేది సేవ్ అయితే దేనికో ఒక దానికి ఉపయోగపడతాయి. ఈ ఆలోచన విధానం అనేది ఎలా అనిపించింది? బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంది, ఉపయోగం అన్నీ బాగానే చేస్తున్నారు అని అనిపిస్తుంది. మరి నారా లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి తెలుసు కదా, అవునండి. నిజంగా అన్నమాట మీద ఆయన కూడా నిలబడి చూపిస్తాడంటారా డెవలప్మెంట్ అనేది చేసి? చూపిస్తారండి. గతంలో చూసుకుంటే 3 రాజధానులుగా విభజించారు, మనకంటూ ఒక్క రాజధాని కూడా లేదు, ఏది కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత అంటున్నారు కదా, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో అమరావతి అనేది డెవలప్ చేసి చూపించాలి అని అంటున్నారు. మనకంటూ ఒక రాజధాని ఏర్పాటు చేయాలంటున్నారు ఆంధ్రప్రదేశ్కి కూడా. నిజంగా అన్నమాట మీద నిలబడి చూపిస్తారంటావా? చూపిస్తారండి, అన్నమాట చూపిస్తారు మనకి. ఎందుకని చూపిస్తారు కూడా. ఎందుకని అంత నమ్మకం ఉందండి, నమ్మకం. చేస్తున్నారు కాబట్టి ఆయన అన్న అన్నీ చేస్తున్నారు. అవునండి. మరి చంద్రబాబు నాయుడు గారిని నమ్మొచ్చు అంటారా? మాట ఇస్తే మాట మీద నిలబడతారా? నిలబడతారు, నమ్మొచ్చు, నిలబడతారు కూడా. నిలబడతారు కాబట్టి నమ్ముతాం మనం. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నమ్మొచ్చు అని? చేస్తారు. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఇంకేం చెప్తాండి, ఈ ప్రభుత్వం బాగా చేస్తారు. ఈ ప్రభుత్వం కానీ బాగా చేస్తారండి. ఓకే.